కొన్ని సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రులు, వేల గంటల కష్టం, తల్లిదండ్రుల కళ, వీటన్నిటిని కేవలం కొద్ది గంటల్లో కొన్ని లక్షల రూపాయల కోసం పేపర్ లీక్ పేరిట అమ్మేస్తే ఆ విద్యార్థి గుండె ఎంతలా రగిలిపోతుందో ఎప్పుడైనా ఊహించారా? మన దేశం యొక్క పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఈ రోజు భారతదేశంలో లక్షలాది మంది నీట్ అభ్యర్థులు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ఒక పక్క అయితే గ్లోబల్ విజనరీ సోనం వాంగ్చుక్ 20 రోజులకు పైగా హంగర్ స్ట్రైక్ చేసి హాస్పిటల్ పాలయ్యారు. మరోవైపు ప్రకాష్ రాజ్ వంటి నటులు విద్యార్థులకు వెన్నుతట్టి రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ప్రధాన మీడియా ఛానళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాయి? అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా ఎందుకు సైలెంట్ గా చూస్తుంది? అసలు ఈ లీక్ నీట్ కాదేంటి? ఈ రోజు ఈ వీడియోలో ప్రతి ఒక్క నిజానికి ముసుగు తొలగిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు మిస్టర్ ఫ్యాక్ట్ జోన్ తెలుగు. భారతదేశంలో డాక్టర్ కావాలనుకునే ఒక సామాన్య మధ్య తరగతి విద్యార్థికి ఉన్న ఏకైక మార్గం రోజుకి 14 నుండి 16 గంటలు చదివి పైసా కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు కట్టి పరీక్ష రాస్తే ఫలితం ర్యాంకులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకే సెంటర్ నుండి విపరీతమైన టాపర్లు రావడం, పేపర్ ముందే లీక్ అయ్యిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ అక్రమాలు చూసి విద్యార్థులు ప్రశ్నిస్తే వారి ఆవేదనను వినేవారు లేక కొందరు విద్యార్థులు అయితే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఒకవైపు వ్యవస్థ విఫలమవుతుందంటే మరోవైపు జాతీయ పరీక్షల సంస్థ NTA ఇచ్చే సమాధానాలు బాధ్యత రహితంగా ఉన్నాయి. ఎంతమంది ప్రాణాలు పోతే ఈ ప్రభుత్వాలకు కన్ను తెరుచుకుంటుంది? ఈ పోరాటం కేవలం విద్యార్థులతోనే ఆగిపోలేదు. లడక్ చెందిన పర్యావరణవేత్త, సైంటిస్ట్ అయిన సోనం వాంగ్చుక్ ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ అన్యాయానికి నిరసనగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆకలితో అలమటించారు. చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రులకి తరలించవలసి వచ్చింది. అండ్ ఇంకా మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి విద్యార్థుల చలో సంసద్ మార్చ్లో పాల్గొన్నారు. చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇది మన భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం, ప్రశ్నించే వారిని దేశద్రోహులను, విదేశీ హస్తమనో ముద్ర వేసి భయపెట్టలేరు అంటూ గొంతు విప్పారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న అయితే ఒకటి ఉంది. దేశంలో 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు భవిష్యత్తు రోడ్డు మీద ఉంటే అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతుంది? బాధ్యులపై కఠిన చర్యలు ఎందుకు లేవు? కొన్ని ప్రభుత్వాన్ని నిలదీయవలసిన మన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సైలెంట్ అయిపోయాయి. హిందూ ముస్లిం గొడవలు, సినిమా గాసిప్స్, రాజకీయాలకు విమర్శల మీద గంటల కొద్దీ ప్రైమ్ టైం డిబేట్లు పెట్టే జాతీయ మీడియా ఛానళ్లకు రోడ్డు మీద ఏడుస్తున్న మన విద్యార్థుల కన్నీళ్లు కనిపించడం లేదా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన దేశ మీడియా సైలెంట్ గా ఉన్న చోట విదేశీ మీడియా భారత విద్యా వ్యవస్థలోని లోపాలు, ఈ పేపర్ లీక్ స్కామ్ల గురించి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. మన దేశ సమస్యలను ప్రపంచం ముందు పెట్టాల్సి వస్తుంది. ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి ఎంత సిగ్గుచేటు. రోజు నీట్ అభ్యర్థులకు జరిగిన ఈ అన్యాయం రేపు ఏ ఎగ్జామ్ రాసినా కూడా జరగచ్చు. ఒక పేపర్ లీక్ అనేది కేవలం ఒక ప్రశ్నకు సంబంధించింది అయితే కాదు, అది ఈ దేశంలో కష్టపడే విద్యార్థులు నమ్మకం మీద జరుగుతున్న హత్య. సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు ఆరోగ్యం పాడైనా పోరాడుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నిజాయితీగా సపోర్ట్ చేస్తున్నారు. మరి మన బాధ్యత ఏంటి? మీడియా చూపించకపోతే ఏమైంది? సోషల్ మీడియా మన చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని వీలైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలియపరచండి. నీట్ బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ గొంతు అయితే ఆగకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.